నరేష్ లక్ష్మి జగిత్యాల డిస్ట్రిక్ట్ అంతేనా? జగిత్యాల. ఏ ఊరు అది? సాతారం. పెళ్ళయి 5 years అయిపోయింది. పిల్లలు పుట్టట్లేదని రకరకాల చోట్ల తిరిగారు. ఏఎంహెచ్ లో అన్నారు, నెబోథియన్ సిస్టులు ఉన్నాయి అన్నారు సర్విక్స్ దగ్గర. తర్వాత ఐయువైల్ చేయాలన్నారు, ఐయువైల్ చేశారు, ఫలితం రాలేదు. ఇక ఐవీఎఫ్లో ఆపరేషన్లు అన్నారు, భయపడి పరిగెత్తుకుని ఇటు వచ్చారు. యూట్యూబ్లో మన వీడియో చూసి న్యాచురల్గా అయ్యే మార్గం ఉంది కదా, ఒకసారి ట్రై చేద్దామని జగిత్యాల నుంచి, సాతారం నుంచి ఇక్కడ వరకు వచ్చారు పాపం. వస్తే ఇప్పుడు మన దగ్గర ఎన్ని నెలలు వాడారు సార్? 31 days ఓన్లీ. అంటే ఆల్మోస్ట్ ఒక నెల వాడారు. నెల వాడితే ప్రెగ్నెంట్ కన్ఫామ్, ప్రెగ్నెన్సీ కన్ఫామ్. మన దగ్గరికి వచ్చారు, మనం చెప్పినదంతా విన్నారు. ప్రెగ్నెన్సీ పొందటం న్యాచురల్గా ఎలా, డిస్ట్రక్షన్ డిఫెక్టు, ప్రొడక్షన్ డిఫెక్టు, అబ్స్ట్రక్షన్ డిఫెక్టు, వీటి ద్వారా ప్రెగ్నెన్సీ పొందటం ఎలాగనేది విన్నారు. విని దానికి సంబంధించిన మందులు తీసుకెళ్లారు. ఫస్ట్ కిట్టు డిస్ట్రాక్షన్కి సంబంధించి 2 నెలల కోర్సు తీసుకెళ్లారా? కొరియర్ పెట్టించుకున్నారా? కొరియర్ పెట్టించుకున్నారు. డిటిటిసి కొరియర్ పెట్టించుకుని వాడుతూ ఉండగానే 1 monthలోనే ప్రెగ్నెన్సీ కన్ఫామ్. సరే, మాకు టెలికాలర్లకు కాల్ చేశారు, యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, ఏం చేయమంటారని అడిగితే మన వాళ్ళు అక్కడ దగ్గరలో ఉన్న ల్యాబ్లోకి వెళ్ళి బ్లడ్ టెస్ట్, బీటా ఐసీజీ టెస్ట్ చేయించుకోమన్నాం. చేయించుకున్నారు. చేయించుకుంటే 5 లోపు ఉంటే ప్రెగ్నెన్సీ కాదు, 5 దాటితే ప్రెగ్నెన్సీ అంటే 1721 వచ్చింది. ప్రెగ్నెన్సీ కన్ఫామ్. బ్లడ్ ద్వారా కూడా కన్ఫామ్ అయింది. యూరిన్ టెస్టే కాకుండా బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా కన్ఫామ్ అయింది. సరే, మరి ఇప్పుడు ఏం చేయాలండి అంటే స్కాన్ కూడా తీయించుకోమన్నాం. అక్కడే దగ్గరలో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫామ్, గర్భసంచిలోనే ఉంది అని చెప్పించారు. అప్పుడు అది ఎర్లీ ప్రెగ్నెన్సీ కాబట్టి, అంటే ఇక్కడ మన దగ్గరికి వచ్చినప్పుడు మెన్సెస్తో ఉన్నారు, ఇక మళ్ళీ మెన్సెస్ అవలావిడ ప్రెగ్నెంట్. టెస్టులు చేయించుకోవడం, మందులు తెప్పించుకోవడం, వాడుకోవడం చేశారు, అంతే. లోపే ప్రెగ్నెంట్ అయిపోయారు. సో అక్కడ 5 ఏళ్ళ నుంచి రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ మరి 1 monthలో ఎలా వచ్చింది మీరే చెప్పాలి నరేష్ గారు. చాలామంది భయంతో ఉన్నారు, బాధతో ఉన్నారు. వాళ్ళందరిలో కూడా హోప్ వస్తుంది. బయట అంటే ఐయువైలు అంటున్నారు, ఐవీఎఫ్లు అంటున్నారు, ఆపరేషన్లు అంటున్నారు, చేసినా ఫలితం రావట్లేదు. మీరు కూడా చేయించుకున్నారు, నో యూజ్. మరి ఇక్కడ న్యాచురల్గా మందులతో వచ్చేసింది. అది మాకు 2018లో పెళ్ళయింది, 5వ నెల. ఓ 3 నెలలు తక్కువ 6 సంవత్సరాలు అవుతుంది. మా చుట్టుపక్కల ఉన్న కొరుట్ల, మిట్పల్లి, జైత్యాల్, నిజామాబాద్, కరీంనగర్, ప్రతి సిటీ తిరిగిన, ప్రతి కాస్ట్లీ హాస్పిటల్కి పోయినా కూడా ఎక్కడికైనా కూడా ఎగ్ డెవలప్మెంట్ ఇష్యూ ఉంది. తర్వాత ఇట్లా చిన్న చిన్న విషయాలు చెప్పి నాకు తెలియని విషయాలు కూడా చెప్పేసి నాకు అర్థం కూడా కాలే అడిగిన తర్వాత ఇవేం ఇష్యూలు అని చెప్పి. ఏఎంహెచ్ కూడా తక్కువ ఉందని రాశారు. అది అట్లా అన్న తర్వాత ఇక సర్లే ఏం చేద్దాం, ఎప్పుడు జరుగుతుందని చెప్పేసి మేము కొన్ని రోజులు ఇక సరెండర్ అయిపోయి ఇంటికనే ఊకున్నాం సార్. కూకోండి ఇక రోజు ఇక బెడ్లో ఊకుండి ఇక బాధపడతా ఉన్నప్పుడు వీడియో చూసినాం సార్. అనుకోకుండా అది మా కోసం వచ్చేసింది. మరి అన్ని రోజులు రాని వీడియో కూడా అదే రోజు వచ్చేసింది. ఇవాళ వీడియో చూసినాము, అదే రోజు డిసైడ్ అయిపోయినాము. మార్నింగ్ టికెట్ బుక్ చేసేసుకొని ఎండ్ ఆఫ్ ద డే కథం ఎక్కేసినాము. ఎర్లీ మార్నింగ్ ఈ టైంకి ఇక్కడ ఉన్నాం విషయం మాట్లాడేసి అన్ని విషయాలు. సార్ ఇచ్చిన బుక్ కూడా 1-2 సార్లు ఇవ్వడం. అందులో ఉన్న ఫుడ్ అవే ఫుడ్లు తిన్నా నేను. ఎక్కువ నీళ్ళు తాగుండ్రి, స్ట్రెస్ తీసుకోవద్దు, ఎస్పెషల్లీ బయట వాళ్ళ మాటలు విని భార్యను తిట్టుడు, వాళ్ళు ఏమనంటే వాళ్ళు మనల్ని తిట్టుడు మాత్రం అసలు చేయదు. ఇవి బట్టి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయిపోయి ప్రాబ్లమ్స్ అయిపోతున్నాయి. కొన్ని రోజులు మేము గొడవ పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. తర్వాత ఈ అన్ని సార్ చెప్పిన అన్ని మనసులో పెట్టేసుకొని సిస్టమేటిక్గా ఫాలో అయిపోయినాం. ఎక్కువ నీళ్ళు తీసుకున్నాం, ఫ్రూట్లు తీసుకున్నాం, వెజిటేబుల్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినాం సార్. నాన్ వెజ్ ఏదో మన కోడి అని చెప్పేసి ఎప్పుడో మటన్ కానీ 1-2 సార్లు తిన్నాం. అది కూడా తినమన్నాం మనం. మన దాంట్లో రిస్ట్రిక్షన్ కూడా లేదు. చికెన్ తినకూడదు, మటన్ తినకూడదు అనేది రిస్ట్రిక్షన్ కూడా లేదు. అన్నీ తినొచ్చు అని చెప్పాం. మీకు డైట్ విషయంలో కూడా మనం బుక్ ఇచ్చాం. అవును, ఆ బుక్ను 1-2 సార్లు చూసి ఫాలో అయిపోయి ఎగ్జాక్ట్లీ అవే ఫాలో అయిపోయినాం. ఇక కరీంనగర్ హాస్పిటల్కి అయిన తర్వాత సార్ ఎగ్ డెవలప్మెంట్ తక్కువ ఉంది, ఎగ్లు ఉత్పత్తి అయితే లేవు, వీలైతే ఐయుఐ అని చెప్పేసి ఆయన రికమెండ్ చేసిండు అన్నట్టు. డాక్టర్ వచ్చి చేస్తే నాకు మరి ఏం జరుగుతుందో ఏమో, మళ్ళీ నేను దుబాయ్ వచ్చిన సార్ ఒక 8 సంవత్సరాలు కంటిన్యూ. ఎట్లా అని చెప్పేసి మరి ఐయుఐ రికమెండ్ చేస్తారు కదా సార్ అని చెప్పేసి చేయించుకుందామని చెప్పాను. చేసుకున్నాం, అది ఫెయిల్ అయిపోయింది ఐయుఐ. తర్వాత ఐవీఎఫ్ అన్నారు కానీ ఐవీఎఫ్ అయితే వద్దు, నేచురల్గా అయితే కానీ, లేకుంటే మనమే ఒకరికి నీకు నేను బిడ్డ, నువ్వు నాకు బిడ్డ అని చెప్పేసి మేము ఫిక్స్ అయిపోయి ఉన్నాం అంతేగా. ఐవీఎఫ్ జోలికి వద్దు, అయితే కానీ లేకుంటే అని చెప్పేసి ఉన్నాం. ఇక అట్లా ఏడ్చుకుంటూ ఉన్నప్పుడు సడన్గా మీ వీడియో ఒకసారి వచ్చేసింది.
నేను వచ్చేసింది ఇవాళ ఇక్కడికి వచ్చేసినాం, రేపు మందులు తీసుకొని పోయినాం, 31 రోజు కన్ఫర్మ్. 2 నెలలకు తీసుకెళ్ళి మందుల్లో నెల రోజుల్లోనే కన్ఫర్మ్ అయింది. ఇంకా సగం మందులు మిగిలే ఉన్నాయి ఆయన తీసుకెళ్ళిన మందుల్లో. సో అలా బయట ఐయుఐలు, ఐవీఎఫ్లు, ఏఎంహెచ్లు తక్కువ ఉన్నాయి, సిస్టులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని ఎన్నో రకాలుగా చెప్పారు. ఇక ఐవీఎఫ్లకి వెళ్ళమన్నారు. సరే ఐవీఎఫ్లకి వెళ్ళే ఉద్దేశం లేక, ఒళ్ళు హోనం చేయించుకోలేక ఇక్కడికి వచ్చారు. మందులు వాడుతూ ఉండగానే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఎందుకు ఇప్పుడు మరి ఇక్కడికి రావాల్సి వచ్చింది అయినా, ఇది క్రిముల ద్వారా హార్మోన్లు సరిచేయడం ద్వారా వచ్చే గర్భిణీలు. సగం క్రిములు పోగానే మళ్ళా ప్రెగ్నెన్సీలు వస్తాయి. అదే క్రిములు దాడి చేసి బిడ్డని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. అందుకనే వాటి నుంచి దాడి నుంచి కాపాడుకోవడానికి మనం కొన్ని ట్యాబ్లెట్స్ తీసుకోవాలి, కొన్ని రకాల ఇంజక్షన్లతో వాటిని ఆపుకోవాలి అని మనం చెప్పాం. అందుకనే అక్కడున్న డాక్టర్లు ఈ క్రిముల గురించి, హార్మోన్ల గురించి చెప్పట్లేదు కాబట్టి వాటిని తొలగించుకోవడానికి, ఇప్పుడు వచ్చిన బిడ్డని కాపాడుకోవడానికి అదే మెడిసిన్తో బిడ్డని కాపాడుకోవాలి. క్రిముల పద్మవ్యూహంలో గర్భసంచిని కాపాడితే బిడ్డ వచ్చింది. ఇప్పుడు అదే క్రిముల పద్మవ్యూహంలో బిడ్డ కూడా ఉంది. మరి బిడ్డను కూడా క్రిముల పద్మవ్యూహం నుంచి కాపాడాల్సిన అవసరం మనదే. బయట ఉన్న డాక్టర్లకి క్రిముల గురించే చెప్పట్లేదు, ఈ హార్మోన్ల అసంతులిత గురించి అర్థం చేసుకోవట్లేదు. కాబట్టి మనం ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళమంటాం ఆ మెడిసిన్, బిడ్డని కాపాడుకోవడానికి అవసరమైన మెడిసిన్ తీసుకెళ్ళమంటాం. ఫస్ట్ 3 నెలలు అబార్షన్ అయ్యేది 80%, తర్వాత 5 నెలల్లో ఇంకొక 10%, ఇంకా లాస్ట్ చివరిలో కొద్దిగా తక్కువ, రిస్క్ తక్కువ. అందుకే ఫస్ట్ 5 నెలల్లోనే అవకరాలు ఏమన్నా వచ్చే అవకాశము, అబార్షన్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ 5 మంత్స్ మన దగ్గర వాడుకోమంటున్నాం. భార్య రావాలంటే ఇబ్బంది ఉంటుంది కాబట్టి అందుకే భార్యకి మనం ఫోన్ల ద్వారా, వాట్సాప్ ద్వారా ఏ టెస్ట్ చేసుకోవాలి, ఏ స్కాన్ తీయించుకోవాలి, మనం ఆవిడ నుంచి ఏం టెస్టులు చేయాలో ఇవన్నీ అక్కడే చేయించుకోమని రిపోర్ట్లు పెట్టేస్తున్నాం. వాళ్ళు రిపోర్ట్లు పెట్టేస్తే వాటిని చూసి కన్ఫర్మ్ చేస్తున్నాం, ప్రెగ్నెన్సీ కన్ఫామా కాదా. కన్ఫామ్ అంటే భర్తను రమ్మంటాను, భార్య రాకపోయినా పర్లేదు, బోళ్ళు దూరాలు కాబట్టి ఆవిడ ఇక్కడికి వచ్చినా మనం ఆ స్కానింగ్, బ్లడ్ టెస్టులకే రమ్మంటాం. అవి అక్కడే చేయించేసాం కాబట్టి ఆ రిపోర్ట్స్ తీసుకుని భర్తను రమ్మంటున్నాం. భర్తకైతే పోయే ప్రెగ్నెన్సీ ఏమి లేదు ఈ జర్నీల్లో. భర్త ప్రెగ్నెన్సీలు స్టాండర్డ్ ప్రెగ్నెన్సీలు, అవి బస్సులకి, ట్రైన్లకి పోవు. అందుకని భర్తలు రమ్మంటున్నాం. వచ్చి చక్కగా మందులు తీసుకెళ్తే కొన్ని ఐస్ మొక్కల్లో పెట్టాల్సినవి కూడా ఉంటాయి, అవి తీసుకెళ్ళాలి. భర్త వచ్చి తీసుకెళ్తే బెటరు, కొరియర్లు చేయలేం. మిగతా మందులంటే కొరియర్లు చేసాం ఆయనకి. ఆయన మీలాగానే కౌన్సిలింగ్కి వచ్చారు, టెస్టులు చేయించుకునేటప్పుడు వచ్చారు, మళ్ళీ ఇవాళ వచ్చారు, ప్రెగ్నెంట్గా వచ్చారు. అంతే, ప్రెగ్నెంట్ అయ్యారు కాబట్టి అది నిలుపుకోవడానికి అవసరమైన మెడిసిన్ని తీసుకెళ్ళడానికి రమ్మన్నాం, అందుకు వచ్చారు. ఎలాగూ ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నాం, మేము ఎన్నో బాధలు పడ్డాం. ఇంతకుముందు ప్రెగ్నెన్సీలు రాక వాళ్ళు చెప్తున్న మాటలన్నీ విని ఐయుఐలు అన్నారు చేయించుకున్నాం, పోయినాయి, ఐవీఎఫ్లు అన్నారు భయమేసి ఆగిపోయాం. కానీ మీ వీడియో దేవుడు మాకు చక్కగా ఒక వీడియో రూపంలో యూట్యూబ్లో చూపించారు. ఆ దేవుడు చూపించిన మార్గం అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంతో భయపెట్టినా అంత దూరం ఎందుకు వెళ్తున్నారు, ఇక్కడ డాక్టర్లు లేరా మనకి అన్నా కూడా ఆ దేవుడు చూపించిన మార్గం అనుకుని ఇక్కడ వరకు వచ్చాం. వచ్చినందుకు చక్కగా ఒక 2 అవర్స్ కూర్చోబెట్టి ఆయన కౌన్సిలింగ్లో చెప్పాం. ప్రెగ్నెన్సీ రాకపోవడానికి అసలు కారణాలు ఏమిటి అనేది చెప్పాం. అవన్నీ విన్నారు, నమ్మకం కలిగింది, టెస్టులన్నీ చేయించుకున్నారు, దానికి సంబంధించిన మందులు రాగానే కొరియర్ పెట్టించుకున్నారు, వాడారు, ప్రెగ్నెంట్గా ఇవాళ ఇక్కడికి వచ్చారు. మనం లాభం పొందాం, మరో 4గురికి హోప్ ఇద్దాం. మనం కూడా ఇలాగే భయపడ్డాం, 5-6 ఏళ్ల నుంచి భయపడుతూ ఉన్నాం. మరి అలాగే ఎంతోమంది ఇంకా భయపడుతూ ఉంటారు, వాళ్ళకి ధైర్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చి ఆయన వీడియో ఇచ్చారు. ఆయన గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేశారు. ఇంకో విషయం, మందులు స్టార్ట్ అయిన నుంచి 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు సార్ చెప్పిన కోర్స్ ప్రకారం 2 నెలలకు కావచ్చు, నెలకు కావచ్చు, 4 నెలలకు కావచ్చు, మేబీ 6 నెలలకు కావచ్చు, కానీ మాత్రం స్టాప్ చేయదు. స్టాప్ చేస్తే మళ్ళీ అటాక్ చేసే అవకాశం ఉంది. సార్ చెప్పిన విషయమే, కంటిన్యూ రోప్ పెట్టేసుకొని మన దేవుడు ముందే ఉన్నాడు, అన్నీ మంచిగా జరుగుతాయి. అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము ఇట్లా జరుగుతుందని చెప్పేసి. అసలు ఇట్స్ మిరాకిల్. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా, అది మ్యాజిక్ చేస్తుంది, నమ్మితే చాలు మ్యాజిక్ అది చేస్తుంది. ఇందుట్లో మ్యాజిక్ ఏమీ లేదు. మన తాతలు, ముత్తాతలు, మామలు, బామ్మలు ఎలాగైతే 1/2 డజన్లు పిల్లలకు అన్నారో, సరైన ఆహారం తీసుకుని చక్కగా అనురాగంతో భార్యను భర్త, భర్తను భార్య గౌరవించుకుంటూ ప్రేమగా ఉన్నారో, అలాగే మనం కూడా చేస్తే మనం కూడా అలాగే పిల్లలకి అనొచ్చు. వాళ్ళెవరో ఒక ఐవీఎఫ్ చేయించుకోలేదు, వాళ్ళెవరో ఒక ఆపరేషన్ చేయించుకోలేదు, 1/2 డజన్లు కనిపడేశారు. మనం కూడా అలాగే కనగలం అని మనం చెప్తున్నాం. ఈ మ్యాజిక్ ఏంటంటే మన తాత ముత్తాతలు చేసిన మ్యాజిక్.
అదే మ్యాజిక్ని మనం ఫాలో అవుతున్నాం. ఇప్పుడున్న టోకెన్ డాక్టర్లు ఈ చేయట్లా. ఫ్యామిలీ డాక్టర్లు పూర్వీకులు మందు మాకులతోనే అన్ని జబ్బులు తగ్గించేవాళ్ళు, అన్ని రుగ్మతలను చూసేవాళ్ళు. సమస్య ఏంటనేది గుర్తించేవాళ్ళు, దానికి తగ్గ మందు పెట్టి దాన్ని సరిచేసేవాళ్ళు. ఇప్పుడు సమస్యను గుర్తించడం ఏమీ లేదు. అడిదిప్పి ఇడిదిప్పి 3 నెలలకి ఐవీఎఫ్కి రా, ఆపరేషన్కి రా, ఐవీఎఫ్కి రా, ఆపరేషన్కి రా. అన్నిటికీ ఒకటే మందు, ఐవీఎఫ్, ఆపరేషను. దీనిలో ఏం గ్యారంటీ ఉంది? నో గ్యారంటీ. నీకే గ్యారంటీ లేదు, ఓన్లీ డాక్టర్కే గ్యారంటీ ఉంది. 100% డబ్బులు డాక్టర్కి వస్తాయి. డాక్టర్ గారికి 100%, నీకు నిల్ గ్యారంటీ. ఎవరు కూడా 100% గ్యారంటీ ఇచ్చే హోపే లేదు. కాబట్టి అన్నిటికీ ఒకటే మందు పనిచేస్తుంది అనేది అబద్ధం. భర్త కణాలు తక్కువ ఉన్నా, భార్యకి అండాలు సరిగా లేకపోయినా, లేకపోతే వేరే హార్మోన్ల సమస్యలు ఉన్నా, లేదా వేరే రుగ్మతలు ఉన్నా, వాటిని ఏమిటనేది గుర్తించాలి, దాన్ని సరిచేయాలి. కానీ అన్నిటికీ మసిపూసి మారేడికాయ చేస్తాను, ఐవీఎఫ్ చేస్తానంటే ఫలితం రాదు. భర్త సమస్యలకే ఐవీఎఫ్ఏ, భార్య సమస్యలకే ఐవీఎఫ్ఏ, ఏ సమస్య లేని వాళ్ళకి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటూ ఐవీఎఫ్ఏ, ఏమీ లేకపోయినా ఐవీఎఫ్. ఎలా కుదిరిద్ది మరి? అన్నిటికీ ఒకటే మందు అంటే పాము కరిస్తే ఒక మందు, కుక్క కరిస్తే ఒక మందు, తేలు కరిస్తే ఒక మందు, అన్నిటికీ ఒకటే మందు అన్నామంటేనే అది మాయ. మరి మాయకి ఎక్కడా గ్యారంటీ ఉండదు. అందువల్లే ఇప్పుడున్న పరిస్థితి అది. కాబట్టి మనం చెప్తున్నాం ఇవి అక్కర్లేదు. ఆ మాట ఆయనకి మనసుకి బలంగా మరి నచ్చింది. వెంటనే ఏ రోజు వీడియో చూసాడో ఆ రాత్రికే బయలుదేరి నెక్స్ట్ డే కల్లా వచ్చారు. ఈ అమ్మ స్పీడ్గా ఉన్నాడు, అందుకే ఈ అమ్మ స్పీడ్గా కూడా ప్రెగ్నెన్సీ పొందాడు. కొంతమంది చూస్తారు, 2 ఏళ్ళు చూస్తూ ఉంటారు, చూస్తూనే ఉంటారు. మధ్యలో ఐవీఎఫ్ సెంటర్కి కూడా వెళ్తారు, ఒళ్ళు గుల్ల చేసుకుంటారు, డబ్బులు నిల్లు చేసుకుంటారు. అప్పుడు సైతాను వదిలిపోతాడు. ఆ ఇంజక్షన్లకి చేతుల మీద, పొట్టల మీద, సట్టల మీద, మానాల్లో సూదులు వేసి గుచ్చుతుంటే నెలకి 40-60 ఇంజక్షన్లు చేసుకుంటుంటే పాపం అన్యాయంగా ఒళ్ళు గుల్ల చేసుకుంటుంటే, మరి ఇక్కడ వీడియోల్లో మనం చెప్తున్నాం చక్కగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. చెప్పడమే కాదు, వచ్చిన ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళతో మళ్ళా సాక్ష్యం ఇప్పిస్తున్నాం. చూడండి, వాళ్ళు లాభం పొందటమే కాకుండా మేము లాభం పొందామని మీకు ముందుకొచ్చి వీడియో ఇస్తున్నారు. ఎంత అరుదైన విషయం, ఎవరూ చెప్పరు ఈ రోజుల్లో. లాభం పొందిన వాళ్ళు ఎవరూ కూడా మేము లాభం పొందామని మళ్ళీ వెనక్కి వచ్చి చెప్పే సమస్యే లేదు. స్వార్థపూరిత లోకం ఇది. పని అయిపోయిందా, తెప్ప తగలేయి, ఏరు దాటేసామా, పడవ కాల్చిపారి, నెక్స్ట్ వాడు రావడానికి కూడా పడవ ఉంచరు. అలా చేస్తున్న ఈ రోజుల్లో మేము లాభం పొందాం, మీరు కూడా లాభం పొందొచ్చు. ధైర్యంగా ఉండండి, బాధపడకండి, భయపడకండి. బయట డాక్టర్లు ఇలాగే చెప్తున్నారు, మాకు చెప్పారు, కానీ ఇక్కడికి వచ్చాక వితిన్ 1 మంత్లో మేము రిజల్ట్ పొందాం అని వాళ్ళు నమ్మిన దాన్ని మీకు బలంగా చెప్పడానికి ముందుకు వచ్చాడు ఆయన. సో నరేష్ గారిని మనం అభినందిద్దాం. అలాగే నరేష్, లక్ష్మి, జగిత్యాల సార్ 15 days తర్వాత మళ్ళీ స్కానింగ్ ఉందన్నారు. అవునవును, మళ్ళీ 1 month తర్వాత చేయించుకోవచ్చు. ఈసారి వచ్చేటప్పుడు చేయించుకుదురు. కానీ ఇక నుంచి ఏంటంటే ఈ బుక్ ఫాలో అవ్వమనండి. ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, గర్భిణీ స్త్రీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారం, ఇది ఇస్తున్నాను బుక్, ఇది ఫాలో అవ్వమనండి. ఓకే, ఇన్నాళ్ళు అది ఇచ్చాం, మీరు అమ్మా నాన్న కాగలరని ఇప్పుడు ఇది ఇస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. ఆల్ ది బెస్ట్.